వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరం కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఏమో ఇది ఎక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్తా అనుకుంటా. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. సిగ్గు శరం లేకుండా వాళ్ళే ఎంఆర్ఓ ఇళ్ళు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం. ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. అన్నమే కదా తినేది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని నిలుపుకోండి, తహసీల్దారు కమిషనర్ పక్కన, నా పక్కన ఇళ్ల పట్టాలు పంచి పెడతానని పక్కన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఉన్నారని ఇదే పేపరే. ఈనాడు గౌతమ్ రెడ్డి అని విజయవాడ ఆయన గెస్ట్ గా వచ్చాడు, ఆయన కూడా పంచాడని రాశాడు. ఇంకేంటి, లబ్ధిదారుకి ఇళ్ల పట్టాలు పంపిణీ. ఏఎంసీ చైర్మన్ అచ్చాబా గారు కూడా ఉన్నారు, తహసీల్దార్తో పాటు కమిషనర్తో పాటు దాదా గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి దీంట్లో రాస్తాడు. ఇది ఈనాడే. నేను అంటే ఈనాడు కోనే సెంటర్ పేరు మీద వచ్చింది. దాంట్లో నగరంలోని మాచవరంలో శ్రీశైలం కార్య సందర్భంగా ఉన్నాయని, సెంటు స్థలం విలువ పేదవాడికే తెలుసు. సమీపంలోని 33 నుంచి 40 వార్డులో ఉన్న లబ్ధిదారులకు 3000 ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు. దాంట్లో కమిషనర్ మొత్తం పెద్ద ఫోటో, జనము, అధికారులు ఉన్నారు. ఇది నేను ప్రభుత్వాన్ని లేదా రెవెన్యూ అధికారులను నేను గట్టిగా అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రతి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 31 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షల పైచీలకు మందికి ఇచ్చామని, వాళ్ళందరి అర్హుల జాబితా ఆ నవశకం లిస్టులో ఉంది. ఇవాళ కేంద్రీయ విద్యాలయం ఎదుర్కొన్నా ఉన్నటువంటి శ్మశానంలో నువ్వు మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇల్లు తిరిగి పట్టా ఇస్తానని చెప్పి మోసం చేసి 5 ఏళ్లు పబ్బం గడుపుకుని వెళ్ళిపోతే 2019 తర్వాత దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేసి మా పిన్ని తీర్మానం చేసింది. మా పిన్నితో పాటు ఉన్నటువంటి 44 కార్పొరేటర్లు అందరూ కలిసి తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఆ తీర్మానం ఎంఆర్ఓ ఆఫీస్ పంపించి అక్కడి నుంచి ఆర్డీఓ కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టర్ ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టా తయారు చేసి పంచిపెట్టడం జరిగింది. దేనికి? నీ నవశకంలో ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకు ఉంది? వచ్చేవారు నిద్రపోస్తే కొంచెం కునికేసేయండి. ప్రతి పట్టాతో సహా ఎందుకు ఉంది? దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్ గా నీ రెవెన్యూ రికార్డ్స్ లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు, మున్సిపాలిటీలో ఉన్న 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకు ఉంది? రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అనే ఒక నంబర్ ఇచ్చి ఎందుకు జరిగింది అని అడుగు. ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికేం అవసరం? నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వస్తాయి కదా, నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చి వాళ్లే కదా ఇచ్చింది. ఇవాళ ఎంత కిరాతకంగా రాస్తాడంటే రామోజీరావు గారి కొడుకు కిట్టు పంచిపెట్టా అంట, కిట్టు కూడా ముద్దాయిగా చేయాలంట. పంచిందంతా మిగిలిపోయినాయని వాలంటీర్లు తీసుకెళ్లి పంచారు. ఎంఆర్ ఆఫీసులో ఎన్నికల కోడ్ వచ్చే ముందు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంటే ఎవరైనా గుర్తు లేదో రిజిస్ట్రేషన్ ఆఫ్ అంటే ఎన్నికకి 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత నువ్వేవో దాన్ని అన్యాక్రాంతం చేయకుండా ఉంటే నీ సొంత ఆస్తి అవుతుంది అనే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అన్ని పట్టాలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాయి. ఈ 19,000 పట్టాలు కూడా రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. ఎంఆర్ ఆఫీస్ పంపిస్తే ఎంఆర్ఓ రిజిస్టారు కలిసి చేసినట్టున్నారు. అది కదా ఎలక్షన్ ముందు జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు అడావుడిగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కదా చేసింది. అందరికి గుర్తే కదా, తెలియంది ఎవడికి? దాన్ని శివరామకృష్ణ గారు అని చెప్పని ఒక ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేటువంటి అత్యంత లంచగొండి ఒకడు ఉన్నాడు, భయంకరమైన లంచగొండి. అప్పుడున్న అధికారులకు చెప్పా, ఈడే మీకు లంచాలు అలవాటు చేసి మీకు గోతులు తీస్తున్నాడని అప్పుడున్న ఆర్డీఓ కూడా చెప్పాను. వాడు తప్పుడు సమాచారం ఇళ్ళకిచ్చి వీళ్ళని రెచ్చగొట్టి పంపించి ఆఫీసుల దగ్గర ధర్నా చేసి తప్పుడు వార్తల్ని ఈనాడు జ్యోతిలో రాయించి ఆడుప్పుడు కొల్లు రవీంద్ర పంచన చేరి లంచాలు బ్రోకరేజ్ చేశాడు. ఎవడే అంటే ఆ శివరామకృష్ణ గాడే ఇవాళ ఆర్డీఓ ఆఫీసులో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళ తరపున లంచాలు తిని ఏజెంట్గా పనిచేసి కొల్లు రవీంద్ర తరపున లంచాలు తిని నెలవారీ డబ్బులు తీసుకుని లంచగొండిగా ఏజెంట్గా పనిచేసిన ఆడే ఇవాళ శివరామకృష్ణ గాడే మంత్రి దగ్గర బ్రోకర్గా పనిచేస్తున్నాడు కొల్లు రవీంద్ర దగ్గర. ఇతను పరాకాష్ట మీకు చెప్తాను. మీరు ఏ కార్యకర్తనన్నా వీణ తీగ లేదా గిటార్ తీగని టిగ్గుమరి ఇట్లా మోగితే ఎటా మోగుతో నువ్వు ఏ టీడీపీ నాయకుడిని కార్యకర్తని ఇటా అన్నదాలు పుంకాలుగా ఈ కొల్లు రవీంద్ర అవినీతి భాగవతం అంతా కూడా బయట పెడుతున్నారు. కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు
కొనకళ్ళ నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు పైపుల పని తీసుకుని నా వర్క్ తీసుకుని వర్క్ పని చేసేసి బిల్లు దిక్కి కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడున్నాడు కమిషనర్ ఒక ఉన్నాడు కదా, 3 మొక్కలు. ఆ కమిషనర్ దగ్గరికి వెళ్తే మంత్రి గారు కానీ మేడం గారు కానీ చెప్తే చెక్కు రాసేస్తానండి అని చెప్పాయంట. సరాసరి బండి వేసుకుని మంత్రి గారి ఇంటికి వచ్చేసారు. మంత్రి గారి ఇంటికి వస్తే మంత్రి గారి ఇంటికాడ ఆయన లేడు, ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇట్లా మీరు చెప్తే చెక్కు రాస్తా అంటున్నాడు కమిషనర్ అని చెప్పారు. ఓకే అలాగే ఫోన్ చేస్తానని ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళారు. వెంటనే మన బోకర్ శివరామకృష్ణ గారు వచ్చాడు బయటికి. ఈయనేమనుకున్నాడు, నేను అసలు ఎప్పటి నుంచో అసలు మామూలుగా కొల్లు రవీంద్ర రాకముందు నుంచి నేను జెండా మోస్తున్నాను, సేవలు చేస్తున్నాను, నాకు అసలు ఎదురు ఉండదని ఈయన అనుకున్నాడు. ఈ బోకర్ శివరామకృష్ణ గారు బయటకు వచ్చి 2% కొడితే ఫోన్ చేస్తా అన్నారు, క్యాష్ కొట్టు. ఈ మామూలుగా ఈ చచ్చిపోయాడు. పక్కన పోజ్ ఇస్తాక పక్కన కూడా ఉన్నాడు. పోనీ ఎవడో లేకపోతే సరిపెట్టుకునేవాడు. వెంటనే గబగబా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఆ 2% ₹1,00,000 ఇచ్చి ఫోన్ కొట్టించుకుని చెక్కు తీసుకుని. ఇంతకన్నా దౌర్భాగ్యం రాజకీయాల్లో ఏ కార్యకర్త కన్నా వస్తుందా చెప్పండి మీరు? ఇవాళ ఇంత పచ్చి దగా అవినీతి ఎవడన్నా చేస్తాడా?